బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పండి. దార్ ప్లాన్స్. ఇప్పుడు నా జోగి రమేష అమ్మటి రాంబాబు అని కదా, వాళ్ళ విధానమే వైలెన్స్లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు. ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. భయపడ్డారు, నా పిల్లలు భయపడ్డారు, వాస్తవమే కాదని అంటలా. ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా. పోలీసులు ఏం చెప్పారు తెలుసా, మీకు ఆశ్చర్యపోతారు. సార్ మీరు పారిపోండి సార్, పారిపోండి సార్ అని చెప్పారు. రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వర ఆయన తెలుగుదేశం ఆయన పారిపోండి సార్ అంటాడు. మీరు గోడ దిగి వెళ్తారా అని చెబుతున్నాడు నన్ను. గోడ దిగి వెళ్ళకంటే సావటం బెటరాయా అని చెప్పా. అది నువ్వే కదా దాడి చేస్తానని చెప్పా. ఏంది ఇదంతా? అంతా చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు. వీటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున. వాడికి తప్పనిసరిగా సమాధానం చెబుతాం. మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు, భయపడం, మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయనకి అట్లా కనపడ్డానేమో. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నా అంతా నేను ఎవరి తప్పు లేదు. ఆ బాత్రూమ్లు అన్నీ ఉంటాయి కదా, మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా? లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి, ధైర్యాన్ని వీడలేదు, వీడను, ప్రాణాలకి తెగించే ఉన్నాము. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషులను చంపే అలవాటు చంద్రబాబుకి లోకేష్కి ఉంది కాబట్టి వీఆర్ రెడీ ఫర్ దాట్. దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు. జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన. చూశారుగా మీరు, సోషల్ మీడియాలో చూడలేదా? నన్ను తిడతా ఒక ఆమె వీర విహారం చేసింది. వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గడి గుడ్డు మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి, అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమె ఏం చేస్తుంది పాపం? అనితే ఏం చేస్తుంది? ఐ నో దట్. లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఆమె చేతులు ఏముంది? ఒక కానిస్టేబుల్ ఆమె చెప్తే వింటాడా? ఇటువరకు మీ పెద్దాపురం ఎమ్మెల్యే కూడా అంతే, కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు.